అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుక్కొనకయే భోజనము చేయుచున్నారు. యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకలను ఆలకించి గ్రహింపుడు. మనుషుని మాలిన్యపరిచినది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అని చెప్పెను. నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారిరువురును గుంటలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు మాలిన్యపరుచు క్రియల గురించి తెలియజేస్తున్నాడు. మనిషిని ఏది మాలిన్యపరుస్తుంది, ఏది అపవిత్రం చేస్తుంది అనే విషయం గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. కొంతమంది పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు? ఇది పూర్వుల సాంప్రదాయం కదా, పూర్వుల సాంప్రదాయాన్ని మనందరం కూడా పాటించాలి. ఎందుకని వారు పూర్వుల సాంప్రదాయాన్ని లెక్క చేయట్లేదు? వారు మరణ హస్తాలతో చేతులు కడుక్కోకుండా వారు భోంచేసేస్తున్నారు, అది సరైన విధానము కాదు కదా అని ప్రభుని ప్రశ్నించినప్పుడు ప్రభు అక్కడ ప్రజలందరూ కూడా పిలిచి తెలియజేస్తున్నాడు, మనిషిని మాలిన్యపరిచేది నోట్లోకి వెళ్ళేది కాదు, నోట్లోంచి బయటకు వచ్చేది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. నోట్లోకి ఏది వెళ్ళినా సరే అది అరిగిపోతుంది, అరిగిపోయి వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనందరికి కూడా తెలిసిన విషయమే. అది మనిషిని మాలిన్యపరచదు, మనిషి యొక్క మనసును కూడా మాలిన్యపరచదు. ఒకవేళ చేతికి కొద్దిగా ఏదైనా మట్టి అంటుకుని మనం తెలియకుండా చేతులు కడుక్కోకుండా మనం భోంచేసినా సరే దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసేది ఏంటంటే నోరే. నీ నోరు మంచిదైతే ఊరి మంచిదవుద్ది అని మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. మన నోటి నుండి వచ్చే మాటలు మంచివి కాకపోతే చాలా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. కొంతమంది నోరు తెరిస్తే మనం భరించలేం, తట్టుకోలేం, నోరేసుకుని పడిపోతూ ఉంటారు. కొంతమంది వారి యొక్క నోట్లో నోరేయటం ఎందుకు, వారి నోట్లో నోరేస్తే నాకే నష్టం, నా బుర్రే పాడవుతుంది, నా మనసే పాడవుతుంది, కాబట్టి నేను మౌనంగా ఉండటం బెటరు అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మౌనము చాలా సమస్యలను పరిష్కరిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ ప్రభు మనకు చాలా గొప్పగా తెలియజేస్తున్నాడు, నిన్ను మరణపరిచేది నీ నోటి మాటలే. మన అంతరంగంలో ఏముందో అది నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటున్నామో, ఎదుటి వారి గురించి ఏమనుకుంటున్నామో అది నోట్లోంచి ఏదో విధంగా వచ్చేస్తుంది. కాబట్టి ప్రభు తెలియజేస్తున్నాడు, నీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ మాటల వల్ల కొన్ని జీవితాలు పాడైపోతాయి. నీ మాటలు సరిగా వస్తే కొన్ని జీవితాలు నువ్వు బాగు చేయొచ్చు. అందుచేత నీ నోటిని అదుపులో పెట్టుకో. నీ నాలుకను పారేసుకోమాక. నీకు నచ్చినట్లు మాట్లాడటం కాదు, ఎదుటివాడి యొక్క అభ్యున్నత కొరకు నీవు నీ నోరుని వినియోగించాలి. దేవుని స్తుతించటానికి నీ నోరును ఉపయోగించాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు.